జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈ రోజున భారతదేశానికి ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన విలియం కేరీ యొక్క జీవిత విశేషాలను కొన్ని నేర్చుకుందాం. 1761వ సంవత్సరంలో పుట్టాడు. 1834వ సంవత్సరంలో చనిపోయాడు. 73 సంవత్సరాలు జీవించాడు అతను. రచయిత, కవి, క్రైస్తవ మిషనరీ, బహుభాషా కోవిదుడు. ఇంగ్లాండ్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ను తీసుకొని వచ్చి భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ఏర్పాటు చేశాడు. 1793లో ఇండియాకు వచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పనిచేశాడు. 41 సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు. 24 భాషలలో బైబిల్ తర్జుమా చేశాడు. తన సేవా జీవితంలో తన భార్యను, తన కుమారుణ్ణి, తన స్నేహితులను కూడా పొడగొట్టుకున్నాడు. తర్వాత తన కాలును కూడా పొడగొట్టుకున్నాడు. ఆపకుండా ఆత్మల రక్షణ కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవుని సేవ కోసం, సమాజ సేవ కోసం. 18 సంవత్సరాల వయసులో రక్షణ పొందాడు. బ్యాప్టిస్ట్ ఇండియా బెంగాల్లోని శ్రీరాంపూర్లో స్థాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవిత కాలమంతా దేవునికే సేవ చేశాడు. తను తాను తగ్గించుకున్నాడు. దేవుడు అతన్ని హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సర్వ ప్రపంచానికి ఒక మాదిరికమైన జీవితం జీవించి ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకునే స్థితిని ఉంచి వెళ్ళాడు.